ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. 5వ భాగం. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం. యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆయనను స్తుతించాలి. అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒకచోట సమావేశపరిచాడు. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకుని వస్తాడు. ప్రజల్లో కొందరు ఎండిన ఎడారుల్లో సంచరించారు. వారు నివసించుటకు ఒక పట్టణం కోసం ఆ ప్రజలు వెతుకుతున్నారు, కానీ వారికి ఒక పట్టణం కూడా దొరకలేదు. ఆ ప్రజలు ఆకలితో దాహంతో ఉండి బలహీనం అయ్యారు. అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు ఏడ్చి మొరపెట్టి వేడుకున్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాల నుంచి రక్షించాడు. ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. యెహోవా ప్రేమ కోసం ఆయనకు వందనాలు చెప్పండి. ప్రజల కోసం దేవుడు చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు. దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో కటకటాల వెనక ఖైదీలుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు. ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు త్రుట్టిల్లి పడిపోయారు, మరి వారికి సహాయం చేసేవారు ఎవరు లేకపోయారు. ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు కనుక వారు సహాయం కోసం యెహోవాను వేడుకున్నారు. వారి కష్టాల నుంచి యెహోవా వారిని రక్షించాడు. దేవుడు వాళ్ళను వారి కటిక చీకటి కారాగారాల నుండి బయటకు రప్పించాడు, మరియు వారు బంధింపబడిన తాళను దేవుడే తెంచివేశాడు. యెహోవా ప్రేమ కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజల కోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయము. వారు ఇతర తడుపులను దేవుడు పగలగొట్టాడు. వారి ద్వారాల మీద ఇనుప గడియలను దేవుడు చిత్తగొట్టాడు. కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివి తక్కువ వాళ్ళయ్యారు, మరియు వారి పాపాల వల్ల కష్టాన్ని అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.